హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ప్రతి ఒక్క 25 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క అబ్బాయి కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది. సో 25 ఇయర్స్ వరకు జీవితం ఎలా ఉంటుంది, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది, 25 ఇయర్స్ దాటిన తర్వాత చదువు, జాబు, లైఫ్, మ్యారేజ్, పెళ్ళి లైఫ్, ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ అనేటివి మనం మాట్లాడుకుందాం. సో నాకు చెప్పడం వచ్చో చెప్పడం రాదో నాకు తెలియదు, కాకపోతే నాకు వచ్చిన వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ప్రతి ఒక్కటి దిస్ ఈజ్ మై లైక్ దట్ ఫిలాసఫీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో సొసైటీలో ఎలా ఉంది ఇవన్నీ రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ప్రతి ఒక్కొక్క కంటెంట్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో ఇప్పుడైతే మనం ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. తమిళ చూసే ఉంటారు కదా, 25 ఇయర్స్ దాటిన తర్వాత లైఫ్లో అనేది అసలు లైఫ్ అనేది మొదలవుతుంది. 25 ఇయర్స్ వరకు మనకి సినిమా టైటిల్స్ అనేవి చెప్తాం కదా, ఆ సినిమా టైటిల్స్ మాత్రమే మన లైఫ్ లీడ్ చేస్తాం. సో ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుండి పుట్టి హ్యాపీగా చిన్నప్పుడు అంబాడుతూ నడుస్తూ పడుతూ లేస్తూ ఆడుకుంటూ ఉంటాడు ఒక స్టేజ్ వరకు. తర్వాత హ్యాపీగా స్కూల్కి వెళ్తాడు, చదువుతాడు, రాసుకుంటాడు, టీచర్స్ తోటి అటు ఇటు చిన్న చిన్న ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు ఇవన్నీ చాలా వెలకట్టలేని సంతోషంగా జీవించే లైఫ్ ఏదైతే ఉంటుందో అది. సో తర్వాత కాలేజ్ లైఫ్, తర్వాత ఆ కాలేజ్ లైఫ్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా కాలేజ్కి వెళ్ళి రావడం, ప్రశాంతంగా అక్కడ ఉంటే కొన్ని స్టోరీస్ ఉంటాయి, అవి పనికి మాలినాయి, అవి మనమే తగిలించుకుని ఉంటాం అనమాట. లవ్ అని, కొవ్వని, అదని ఇదని. సో ఆ ఏజ్లో అలానే అనిపిస్తుంది. సో కాలేజీకి అయిపోతుంది, ఇంటర్ కాలేజీ అయిపోతుంది, డిగ్రీ కాలేజీకి వస్తాం. డిగ్రీ ఎప్పుడైతే ఒక పర్సన్ డిగ్రీ అయిపోతుందో అప్పటి వరకు తనకి మ్యాక్సిమం 25 ఇయర్స్, 22, 23 ఇట్లా అయిపోతుంది అనమాట. సో 25 ఇయర్స్ మ్యాక్సిమం 25 ఇయర్స్ అనుకుందాం. సో తర్వాతకి తన లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే, ఇక సొసైటీలో క్వశ్చన్స్ మొదలవుతూనే ఉంటాయి. సో సొసైటీలో మన ఇంటి పక్కన వాళ్ళు, ఇటు పక్కన వాళ్ళు, ఎదురుగా వాళ్ళు, చుట్టాల వాళ్ళు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, మీ అబ్బాయి పెళ్ళి ఎప్పుడు, మీ అబ్బాయి కట్నం ఎంత తీస్తున్నాడో, అది ఈ క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతూనే ఉంటాయి. అప్పుడు మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుండి కాలేజ్ డేస్ వరకు హ్యాపీగా తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చదువుకుంటూ లైఫ్లో ఎలాంటి ప్రెషర్ లేకుండా, లైఫ్లో ఎలాంటి టెన్షన్ లేకుండా, లైఫ్లో ఇలాంటి గందరగోళం లేకుండా హ్యాపీగా సీదా లైఫ్ అనేది స్ట్రేట్గా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తామో ఆ లైఫ్ అంతా ఒక్కసారిగా కనుమరుగైపోతుంది. సో 25 ఇయర్స్ నుండి నువ్వు సొసైటీ కోసం బతకాలి. మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడని మన పేరెంట్స్ని అడిగిన ప్రతిసారి పేరెంట్స్ ఏదైనా జాబ్ చేయరా, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని మనకు వచ్చి చెప్పినప్పుడు మనకే అనిపిస్తుంది. 4 సార్లు చెప్పినప్పుడు మనకే అనిపిస్తుంది. సో మనం అప్పుడు అందరు చేస్తున్నారు కాబట్టి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అందరు చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక జాబ్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ ఉంటారు, అలాంటి పేరెంట్స్ దొరకడం చాలా అదృష్టం అనమాట. సో నీ గోల్ ఏంటిది, నీ ప్యాషన్ ఏంటి, నీది ఏంటి, అసలు నువ్వు ఏ పని చేయగలుగుతావో ఆ పని చేయరా, ఖాళీగా ఉండకు అని చెప్పేసి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సో అలాంటి పేరెంట్స్ దొరికినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అన్నమాట అది. సో అది చాలా రేర్గా ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ పేరెంట్స్ దగ్గరికి వస్తే, ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్స్ దగ్గరికి వస్తే సొసైటీ కోసం జాబ్ చేయాలి, తర్వాత ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి, తర్వాత నుండి లైఫ్ ఆ అమ్మాయి గురించి బతకాలి,
తర్వాత పిల్లలైతారు. తర్వాత ఆ పిల్లల గురించి బతకాలి. తర్వాత ఇక ఖర్చులు, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ తినడానికి, కట్టుకోవడానికి, ఒకవేళ రెంటల్ హౌస్ అయితే రెంట్ కట్టుకోవడానికి, బట్టలకి, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఈ జీవితాంతం పోరాడుతూనే ఉండాలి. ఈ లైఫ్ టైమ్ పీరియడ్ అంతా చాలా అంటే చాలా స్ట్రగుల్‌గా బతకాల్సిన ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ అన్నమాట 25 తర్వాత. చాలా స్ట్రెస్‌గా ఎక్కువ కష్టపడాలి. హ్మ్. కష్టపడేదానికంటే ఎక్కువ కష్టపడాలి. అప్పటి వరకి మనం ఒకరం బతికితే చాలు. మనం ఒకరం తిని, మనం ఒకరం హ్యాపీగా పడుకొని, మళ్ళీ పొద్దున లేచి తిని, మళ్ళీ హ్యాపీగా పడుకొని, అంతవరకు సంపాదించుకోవడంలో మనకి పెద్ద స్ట్రెస్ ఉండదు. పెద్ద స్ట్రగుల్ ఉండదు. లైఫ్‌లో పరిగెత్తాలనే అవసరం ఉండదు. ఇలాంటివి ఉండదు. ఎప్పుడైతే మనం ఒకరి కోసం బ్రతకడం స్టార్ట్ చేస్తామో, మనం ఎప్పుడైతే మనకొక బాధ్యత అంటారు. బాధ్యత, బరువు, ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఎప్పుడైతే వస్తదో, అప్పుడు ఒకరి కోసం బ్రతకడం స్టార్ట్ చేస్తాం. సో, దాంట్లో భాగంగానే అలా బతకడంలోనే మన హెల్త్‌ను కొన్ని కండిషన్‌లలో, కొన్ని సిచ్యువేషన్‌లలో మన హెల్త్‌ని పట్టించుకోకపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ 25 తర్వాత చాలా అంటే చాలా, చాలా దరిద్రమైన లైఫ్ అన్నమాట 25 తర్వాత. సో, నువ్వు ఏం చేయాలనుకున్నా, ఎంజాయ్ చేయాలనుకున్నా, హ్యాపీగా ఉండాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా 25 లోపే అన్నీ చేసేసేయి. 25 బిలో వాళ్ళకి చెప్తున్నా. ఏం చేయాలనుకున్నా మీరు ఏం చేసినా, ఏం నడిపించినా అప్పుడే నడుస్తాయి కానీ, ఆ తర్వాత అస్సలు నడవదు. సో, ఇదొక మన దేశంలో, ఈ ప్రపంచ దేశాలలో ఇదొక అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకొని, ఒక సంసార జీవితంలో పడి, ఒక బాధ్యతను కలిగి ఉండి, ఒక లైఫ్‌ని లీడ్ చేయాలి, పిల్లలని కనాలి అని చెప్పేసి ఇదొక ఆచార సాంప్రదాయం లెక్క పూర్వం నుండి వస్తుంది. ఫస్ట్ మనం ఆదాము, అవ్వ అని మనం చెప్పుకుంటాం కదా! ఆ తర్వాత పీరియడ్ నుండి, ఆ తర్వాత కాలం నుండి ఇది కొనసాగుతూనే వస్తుంది. కానీ ఈ భూమిపైన మనుషుల మనుగడ సాగాలంటే ఒక ఆడది, ఒక మగాడు ఇద్దరు సహజీవనం చేయాల్సిందే. ఈ భూమిపైన మనిషి మనుగడ కావాలంటే. సో, అలాగే జంతువులు కూడా సేమ్. ఒక ఆడ జంతువు, ఒక మగ జంతువు 2 కలిసి సహజీవనం చేస్తేనే వాటి జాతిని పెంపొందించుకోగలుగుతాయి. పక్షులు కూడా సంపర్కం చేయడంలో విభేదాలు ఉండొచ్చు కానీ, అవి సంపర్కం చేయడం వల్లనే వాటి జాతిని పెంపొందించుకోగలుగుతాయి. కొన్ని ఎగ్స్‌ని రిలీజ్ చేసి వాటి నుండి పిల్లల్ని చేస్తాయి. అవి ఆ ఎగ్స్‌ని రిలీజ్ చేస్తేనే వాటి జాతిని పెంపొందించుకోగలుగుతాయి. సో, ఇట్లాంటిది ఒక సృష్టి ధర్మంగా మనం భావించి దీన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాం అనమాట. దీంట్లోనే బాధ్యతలు, బరువు, అది తినడానికి సంపాదించుకోవడం, కట్టుకోవడానికి సంపాదించుకోవడం, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, ఇది. సో, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకొక విషయం చెప్తాను. చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. మనీ ఆల్వేస్ రెస్పెక్ట్. ఎందుకంటే మనీ ఆల్వేస్ రెస్పెక్ట్ అని నేను ఎందుకంటాను అంటే, ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక పర్సన్ ఉన్నాడు, ఎగ్జాంపుల్. ఆ పర్సన్ చిన్నప్పటి నుండి ఒక విలేజ్లో పెరిగి, తర్వాత తనకున్న ఏదో ఒక టాలెంట్ను ఉపయోగించి కొన్ని లక్షలు సంపాదించుకున్నాడు అనుకుందాం. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, ఇలా ఒక క్రోడ్స్లలో సంపాదించుకున్నాడు అనుకుందాం. సో, అప్పుడు ఇది లైవ్లో నేను చూసి ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకున్నాను. ఆ పర్సన్ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ఎట్లా చక్కెర పడవస్తే ఈగలు ఎట్లా, చీమలు ఎట్లా వస్తాయో, ఆ పర్సన్ చుట్టూ కొంతమంది వ్యక్తులు చేరి కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, అతన్ని పొగిడేవాళ్ళు, అతనికి అది అలా అనేవాళ్ళు. అతను కూడా నా చుట్టూ నలుగురు ఉన్నారు కాబట్టి అతనికి ఒక ధైర్యం, ఒక ఫీల్ అనమాట, లైక్ హీరో అట్లా ఫీల్ అయ్యి తను కూడా
ఎవరికెంత ఆలోచించలేదు. ఎవరికెంత వస్తే అంత ఖర్చు పెట్టడం, ఎవరికెంత వస్తే అంత ఇవ్వడం. హ్మ్. చాలామందికి ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే ఊరికనే సహాయం చేసి మర్చిపోవడం, అడగకుండా వదిలేయడం. సో, ఇవి ఇలా తన లైఫ్ కొన్ని సంవత్సరాలు ఇలా లీడ్ అయితూనే వచ్చేసింది. సో, ఆఫ్టర్ తను ఫాల్ డౌన్ అయిన తర్వాత లైఫ్ అంటే ఎప్పటికి అలానే ఉండదు కదా! అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో, తను సంపాదించుకున్నదంతా ఒకరోజు పోగొట్టుకున్నప్పుడు తనొక్కడు మాత్రమే ఒంటరిగా నిలబడ్డాడు. అది చూసిన నాకు అనిపించింది, ఎప్పుడైనా ఈ సొసైటీలో మన దగ్గర అవసరం ఉంటేనే డబ్బులుంటే తప్ప మన చుట్టూ నలుగురు రారు, నలుగురు మన గురించి గొప్పగా మాట్లాడరు అనే ఇంటెన్షన్ అప్పుడు నాకు అర్థమైందనమాట. సో, నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, నీ దగ్గర డబ్బులుంటేనే నలుగురు నీ దగ్గరకు వచ్చి నీకు సపోర్ట్ చేసి నీ గురించి 4 మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా లాభం కావాలి కదా! నీ దగ్గరికి వచ్చి ఉండాలంటే. లాభం కావాలంటే నీ దగ్గర ఉంటేనే కదా వాళ్ళకి ఇచ్చేది. సో, ఈ కైండ్ ఆఫ్ మనుషులు కూడా ఉంటారు సొసైటీలో. సో, దీన్ని బేస్ చేసుకొని నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ రెస్పెక్ట్ కాదు సంపాదించుకునేది, డబ్బు. డబ్బు సంపాదించుకో, రెస్పెక్ట్ ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటుంది. సో, మన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు మనకి ఏదైనా ఆపద ఉన్నప్పుడు, మన బ్రదర్ అనుకున్నవాళ్ళు, మన సిస్టర్ అనుకున్నవాళ్ళు, మన మదర్ అనుకున్న వాళ్ళు మాత్రమే మనల్ని కష్టాల్లో వదిలిపెట్టరు, మనకున్నా వదిలిపెట్టరు, లేకున్నా వదిలిపెట్టరు. మనం ఫాల్ డౌన్ అయినా వదిలిపెట్టరు. తిడుతూనో, కొడుతూనో, చీదరించుకుంటూనో ఏదో ఒకటి చేస్తూ మనకు సపోర్ట్ చేస్తారు, మన వెంటే నిలబడతారు, మన వెన్నంటే ఉంటారు. సో, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఎప్పటికీ. ఆ రెస్పెక్ట్‌ని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు రెస్పెక్ట్ కాపాడుకోండి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో, బాయ్ బాయ్.